సంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. హరీష్ రావు అభిమానులు నవీన్ కుమార్ జీవన్ల ఆధ్వర్యంలో హరీష్ రావు జన్మదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 20 మంది ఈ క్యాంపులో పాల్గొని రక్తదాతలు అయ్యారు. ఈ రక్తదాన శిబిరాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కుమారుడు చింతా సాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నవీన్ కి కృతజ్ఞతలు తెలిపారు. హరీష్ రావు జన్మదినం సందర్భంగా మరికొంతమందికి రక్తం ఇచ్చి ప్రాణదాతలు అయ్యారని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ హరీష్ రావు తమకి ఆదర్శమని, జనం నుంచి జనం కొరకు పుట్టిన నేత హరీష్ రావు అని కొనియాడారు. ఆయన తలకాయ లేవడితే ఇదే రైట్ సార్ ఓకే రైట్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి కూడా చురుకుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఉద్యమకారులకు ధైర్యాన్ని ఇస్తూ విద్యార్థులను, కార్మికులను, కర్షకులందరినీ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేయడంలో కేసీఆర్ తర్వాత స్థానంలో ఉన్నటువంటి తన్నీరు హరీష్ రావు గారు వారి జన్మదినం సందర్భంగా ఈరోజు సంగారెడ్డిలో స్థానిక శాసనసభ్యులు ప్రభాకర్ అన్న ఆదేశాల మేరకు మరి ఇక్కడ పట్టణాధ్యక్షులు, అదేవిధంగా మండలాధ్యక్షులు, ముఖ్య నాయకులు అందరం కలిసి మరి నవీన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి హరీష్ అన్న అభిమాని నవీన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి 16 మంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ముందుగా వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి హరీష్ అన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా హరీష్ అన్నకు చాలా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉంటారు. ఎందుకంటే ఉట్టిగా అభిమానులు అంటే మరి ఏదో కాదైనా నిజంగా కూడా అభివృద్ధి కాముకుడు, మరి నిజాయితీగా కష్టపడే తత్వం, రాబో తరాలకు రాజకీయాన్ని ఒక ఆదర్శంగా నిలిపేటటువంటి వ్యక్తి హరీష్ అన్న కాబట్టి ఆ భగవంతుడు కూడా అతనికి నిండు నూరేళ్ళు చల్లగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని కోరుతూ, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న అభివృద్ధి మీద కానీ ప్రజలకు ఇబ్బంది ఎక్కడ ఉంటే అక్కడ మరి 24/7 అన్నట్టు మరి 108 అంబులెన్స్ ఎట్లుంటుందో మరి హరీష్ అన్న ఫోన్ కావచ్చు, ఆయన అందుబాటులో కావచ్చు, ఆ విధంగా ఉంటాడు. కాబట్టి ఆయనకు ఆయురారోగ్యాలు అని చెప్పి భగవంతుడు ప్రసాదిస్తూ మరి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తర్వాత కేక్ కట్ చేసి హరీష్ అన్నకు ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలందరి పక్షాన మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు నవీన్ సుల్తాన్పురం, మాది ముబారక్పూర్, సదాసిపేట మండల్. ఈరోజు ఈ కార్యక్రమానికి అంటే ముఖ్యంగా ఏర్పాటు చేయాల్సింది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈరోజు హరీష్ రావు గారి బర్త్డే అన్నమాట. మాకు ఒక ఆదర్శవంతమైన లీడర్ కాబట్టి ఆయన బర్త్డే రోజున మేము ఇటువంటి రక్తదానం కార్యక్రమం చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచి అనుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి అలా ముఖ్య కారణం అదే అన్నమాట. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింత సాయన్న కానీ, విజేందర్ రెడ్డి కానీ, అంజనేయులు కానీ అన్న వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసారు. సో ఇటువంటి విషయాల్లో వాళ్ళ సపోర్ట్ మాకు ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాతో పాటు 16 మంది ఇస్తున్నారు ఈరోజు. వాళ్ళందరికీ పేరు పేరున నేను వాళ్ళందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.